ఇవాల్టి ఈ వేడుకల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శృతి. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏ పాట పాడబోతున్నారండి? నేను పాడబోయే పాట కళకళలు కిలకిలలు, చిత్రం తమ్ముడు, రచన చంద్రబోస్ గారు, సంగీతం రమణ గోగుల్ గారు, పాడిన వారు ఎస్పి బాలు గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో? రామంతపూర్. ఆలోచించి చెప్తారా? చెప్తా అంటే ఏ పేరు చెప్తే ఫెమిలియర్గా ఉంటుంది. ఇప్పుడు రామంతపూర్లో లోకల్ పేరు కూడా ఉంటుంది కదా. రామంతపూర్లో లోకల్ పేరు ఏదైనా చెప్పు. శ్రీనివాసపురం. శ్రీనివాసపురంలో ఇంకేం లేవు. లేదా? ఇంకా మీ ఇల్లే ఉంది. శ్రీనివాసపురం మొత్తం మీ ఒక్క ఇల్లే ఉంది. జడ్జెస్. శృతి, నమస్కారం సార్. చాలా బాగా పాడావు. ఏంటంటే పల్లవి బాగుంది, రెండో చరణం బాగా పాడావు. మొదటి చరణంలో ఏంటంటే స్పష్టత ఉంది, ఉచ్చారణ బాగుంది, కానీ ఇంకొంచెం పదాలు ఇంకొంచెం వినబడాలి. కొంచెం బలంగా పాడితే ఇంకా బాగుండేది. అనుభూతి బాగుంది, పాడిన విధానం అంతా బాగుంది. అదొక్కటే నాకు ఒక చిన్న దోషంలాగా అనిపించింది తప్ప మిగతా అంతా బాగుంది. మనందరికీ అభిమాన గాయకుడు, ఈ పాటకు గాన ప్రాణ ప్రతిష్ఠ చేసిన బాలుగారు ఎంత అద్భుతంగా పాడారు చూసారు. ఈ పాటకు నాకు లభించిన అత్యంత ఒక అరుదైన అభినందన ఏంటంటే, ఈ పాట మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కింద కమెంట్స్లో
సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారా అని ఒకరు అంటున్నా అని చెప్పగానే నేను చూసాను. అంటే సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాసిన పాట నేను ఆ పాటను రాయడం అన్నది నాకు నిజంగా గొప్ప అభినందనగా అనిపించింది. మా గురువు గారి రచనతో నన్ను పోల్చడం అన్నది నిజంగా నా జన్మకి చాలా అనిపించింది. అంత మంచి పాట బాలుగారు అద్భుతంగా పాడారు. రమణ గోగుల్ గారి సంగీతం కూడా అమోఘం అమోఘం అమోఘం. పలక. శృతి, నమస్కారం సార్. we have some tall contestants ఈసారి. మీరు, పవిత్ర, మీరందరూ. శృతి పర్వాలేదు కొంచెం. అవునా? ఇక్కడ యార్డ్ స్టిక్ నేను. You are the. అంటే వీళ్ళందరూ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేంత ముందే ఎక్కుతారా, టేక్ ఆఫ్ అయ్యాక ఎక్కుతారా వీళ్ళు ఫ్లైట్స్? ముందే ఎక్కుతాం సార్. ముందే ఎక్కుతారా? ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇలా చాలా అలా మాట్లాడడం బాగుంది వినేందుకు, కానీ పాట పాడేటప్పుడు మీరు అలా పాడితే చాలా కష్టం. పాట కొద్దిగా బ్రైట్గా పాడాలి. ఓకే సార్. ఎందుకంటే అస్సలు వినబడట్లేదు మీరేం పాడుతున్నారని. ఓకే సార్. ఇట్ హ్యాస్ టు బి ఒకటేమంటే ఫాల్స్ టెక్స్చర్ ఉంటుంది ఒకటి. అంటే స్వీట్గా వినబడాలని మనకు తెలియకుండా మనం అలా ప్రాక్టీస్ చేసేస్తాం. లా 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 అలా ప్రాక్టీస్ చేసి చేసి అలవాటైపోతే తర్వాత మన రియల్ టోన్ అనేది మనకే మర్చిపోతుంది. మీరు ఒకసారి ఊరికే అనండి. ఓకే, నాభి హృత్ కంఠం అంటారు కదా, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హియర్, నాభి నుంచి. ఇప్పుడు సేమ్ సౌండ్ ఇమాజిన్, ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళండి. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ నాభి నుంచి రావాలి. సేమ్ నోట్. ఇది ఇక్కడి నుంచి వస్తుంది. అఫ్ కోర్స్ ప్లేబ్యాక్ సింగింగ్ లో ఇంత లౌడ్ గా పాడే అవసరం లేదు కానీ ఇట్ హ్యాస్ టు బి అ న్యాచురల్ సౌండ్. సో అది మీరు డెఫినెట్ గా యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అదొక ఇమాజినేషన్ అంతే. ఓకే, నేను న్యాచురల్ సౌండ్ లో పాడాలి అని. ప్లీజ్ ప్రాక్టీస్ దట్ విల్ రియలీ హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ శ్రుతి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శృతి, నేను అనుకోవడం తను మాట్లాడుతున్నా పాడుతున్నా పెద్ద వాయిస్ డిఫరెన్స్ లేదు. అంటే ఫాల్సెటో అని కాకుండా తన గాత్ర ధర్మమే అలా ఉంది అని అనిపించింది నాకు. తను మాట్లాడుతున్నా కూడా వినిపించట్లేదు అంటే అది తన సహజ లక్షణం. వాయిస్, బాడీ అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అంటే దాన్ని అంటే నువ్వు ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ లేకపోతే ఒక సింగింగ్ అనేది ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు అనగానే అర్థమయ్యేది ఏంటి అందరికి? యూ వాంట్ బికమ్ అ ప్లేబ్యాక్ సింగర్, రైట్? ఎస్ మ్యామ్. ఆర్ ఈ ఫీల్డ్లో ఏదో ఒకటి సాధిద్దామన్న ఆలోచన ఉంటేనే కదా ఇక్కడికి వస్తావు. ఎస్ మ్యామ్. సో ఇక్కడ మాత్రం ఇటువంటి వాయిస్ టెక్స్చర్ ఉన్నప్పుడు లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, చాలా సాఫ్ట్గా మనోహర నా హృదయముని ఓ మధువనిల అలాంటి పాటలే అన్నీ ఉండవు కదా. దానిలో కూడా చాలా బాడీ ఉంటుంది. అంటే అటువంటి హస్కీగా పాడాల్సిన పాటలకి కూడా ఒక కైండ్ ఆఫ్ మోతాదు బాడీ అవసరం, అత్యవసరం. సో ఆ రేంజ్కి రీచ్ అవ్వాలి అంటే గనక ఆకార సాధన ఖచ్చితంగా చేయాలి. ఎస్ మ్యామ్. అలాంటివి కూడా పాడతాను. ఎలాంటివి? అది హస్కీగా వద్దు అంటున్నాము. వద్దు. ఓకే. సో అందులో కూడా ఒక మోతాదు బాడీ ఉండాలి. కాబట్టి బేసిక్గా ఉన్నటువంటి క్వాలిటీని పెంచుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే, యూ హ్యావ్ ఎ వెరీ యూనిక్ అండ్ వెరీ గుడ్ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. దానికి ఇంకొంచెం బాడీ ఇస్తే, అంటే ఇంకొంచెం వెయిట్ పెరిగితే, బాడీ వెయిట్ కాదు వాయిస్, అది పెంచుకోవాలి అంటే సాధన కంపల్సరీగా చేయాలి. ఎలా చేయాలి ఏంటి అనేది మనం పోను డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. కానీ ఈసారి నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం మేక్ ష్యూర్ ప్లీజ్ దాని మీద కొంచెం ఫోకస్ పెట్టు. లేదు నేను ఈ వాల్యూమ్లో పాడుతున్నాను, ఇది కాదు, ఇంకొంచెం వాల్యూమ్ పెంచాలి. ఏ జానర్ అయినా సరే, ఏ పాట అయినా సరే. ఓకే శృతి? శృతిలో పాడు. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ ఇంట్లో తీరు ఇలాగ సాఫ్ట్గా మాట్లాడడం వల్ల నీకు కూడా అలా సాఫ్ట్గా సొఫిస్టికేటెడ్గా మాట్లాడడం అలవాటైంది. ఇప్పుడు మనం వేదిక ఎక్కిన తర్వాత చాలా జానర్ పాటలు వస్తాయి. ఇప్పుడు ఇందాక కేసీ పాడినట్టుగా అట్లాంటి ఒక పవర్ఫుల్ సాంగ్ పాడాల్సినప్పుడు యూ విల్ హ్యావ్ టు త్రో, సునీత గారు చెప్పినట్టు పుట్ యువర్ వెయిట్ అవుట్ ఆఫ్ ఇట్, నాభి నుంచి పాడాలి. సో అట్లాంటప్పుడు అవి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, సో నాట్ ఆల్ సాంగ్స్ ఆర్ గోనా బి లైక్ దిస్. ఇది కూడా నాన్నగారు బ్రైట్గా పాడుంటారు. రమణ గోగుల గారు ఒక 90% కంపోజ్ చేస్తుంటే దానికి కలర్ ఇచ్చింది నాన్నగారి పాట అయి ఉంటుంది. ఆ బ్రైట్గా అంత ఫెస్టివిటీస్ మన వాయిస్లోనే కదా ఎక్స్ప్రెస్ చేయగలం. దాని తర్వాత ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తారు.
ఆర్టిస్ట్కి ఇన్స్పిరేషన్ సింగరే కావాలి. అవును సో సార్. అట్లాంటప్పుడు సో దోస్ థింగ్స్ వీ విల్ హ్యావ్ టు వర్క్ ఆన్. వీ విల్ డూ దాట్. వెల్కమ్ టు పాడుతా తీయగా సీజన్ 21. థ్యాంక్ యూ ఆల్ ద సార్. బెస్ట్. ఐ హోప్ ఐ విల్ సీ యూ అంటిల్ ద సెమీఫైనల్స్ అండ్ ద ఫైనల్స్ ఆల్సో. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.